అసలు ఒక చిన్న థంబ్నెయిల్ పెట్టి వీడియో రిలీజ్ చేస్తే ట్రోల్స్ వీడియో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అసలు బిగ్ బాస్ 9కి సంబంధించి ఆ థంబ్నెయిల్ ఉంది. అసలు అది ఏముంది అంటే తనుజ అంటే నీకు ఇష్టమా అని ఉంది. అంతే, ఇంకా ఏం అందులో లేదు. కానీ అంత భయంకరమైన వ్యూస్ ఏంటా అని నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏమిటి అంటే సమాజం కూడాను నమ్ముతోంది అది బిగ్ బాస్ కాదు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక 100 రోజుల పాటు ఒకే గదిలో ఉంటే ఎలా ప్రవర్తిస్తాడో అన్నది సమాజానికి చెప్పడం లేదు. వాళ్ళు చేసే వికృతమైన పనులు మాత్రమే సమాజానికి చూపిస్తున్నారు అని ప్రజలు నమ్ముతున్నారు. మనిషిలోని మంచి విషయాలు కాదు, కేవలం చెడ్డ విషయాలు మాత్రమే ప్రపంచానికి చూపించాలి అనుకుంటున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా భూతు విషయాలు మాత్రమే ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అందుకే అన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఇంకొక విషయం, అదేదో అంటారే, సినిమాలలో ఒక హెడ్లైన్ వస్తుంది చూడండి, రాజకీయ నాయకులని బండ భూతులు తిట్టుకుంటూ సినిమాలు తీస్తారు. మామూలు భూతులు కూడా కాదు, బండ భూతులనే చెప్పుకోవచ్చు. అన్ని బూతులు తిట్టుకుంటూ సినిమాలు చేసినా కూడాను కింద లాస్ట్లో కానీ స్టార్టింగ్లో కానీ ఒకటి రాస్తారు, ఇది మేము ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు, ఇది సాధారణంగా మేము ఊహించి రాసిన కథ అని. అట్లుంది బిగ్ బాస్ వాళ్ళు చెప్పేవన్నీ అరికథలు చెప్తారు, తీరా చూపించేది మాత్రం బూతులే. ఎవరిని తగులుకుంటున్నారు, ఎవరికల్లా తొంగి చూస్తున్నారు, ఇంకా ఎవరిని తిడుతున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళు పర్సనల్గా ఎక్కడో కూర్చొని, ఇప్పుడు ఎవరు లేనప్పుడు సైడ్కి పోయి కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని కూడా ఒక కెమెరాలో బంధించింటారనమాట. దాన్ని తీసుకొచ్చి అందరి మీద పెట్టడం. అంటే మనం ఎంత నీచులము, ఎంత వెధవలము, ఎంత పనికిమాలిన వాళ్ళము, ఎంత దరిద్రులము, ఎంత అడక్కదినే వాళ్ళము, ఎంత స్వార్థపరులము, ఎంత కామాంధులము, ఎంత సెల్ఫిష్గా వాళ్ళము, ఇలా ఒక 100 వేసుకోండి. ఇట్లా ఒక 100 ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం బిగ్ బాస్ షోలోకి వెళ్ళడమే. మనిషి అనేవాడు ఒక రోజులో 23 గంటల 59 నిమిషాలు మంచిగా ఉన్నా ఆ ఒక్క నిమిషం వారికి ఏదో ఆలోచన వచ్చి ఉంటుంది. ఆ ఆలోచననే ప్రపంచానికి చూపిస్తారు ఈ బిగ్ బాస్ వాళ్ళు. అంటే యధవలు కావడానికి బిగ్ బాస్ షోలోకి వెళ్ళడం తప్ప దానివల్ల వచ్చి ఒరిగేది ఏమీ లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. సాధారణమైన వ్యక్తులు వెళితే ఒక అర్థం ఉంది, వాళ్ళకేదో కూటికి జరగదు, లేదో బిగ్ బాస్లో ఏదో కొంచెం ఫేమ్ వస్తే ఎక్కడైనా ఏదైనా షాపులకు రిబ్బన్ కటింగ్లకు పిలుస్తారు, ఏదో చిన్న యాడ్స్లో నటించడానికి పిలుస్తారు, లేదా సినిమాలలో చిన్న చితకా వేషాలు వస్తాయి, నెలకేదో వాళ్ళకు ఒక 50,000 1,00,000 ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంతో జీవితం సాగించవచ్చు అనే వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ వెల్ సెటిల్డ్ వాళ్ళు వెళ్ళడమైంది నాకు అర్థం కావడం లేదు. ఆ కామెడీ యాక్టర్కి ఏం కర్మ, ఇమానియల్కి ఏం కర్మ, దివ్వల మాధురికి ఏం కర్మ, ఈ సెలబ్రిటీలకు ఏం కర్మ, అక్కడికి వెళ్ళి వీళ్ళ నెగిటివ్లన్నీ ప్రపంచానికి తెలిసి ప్రపంచంలో ఉండే జనాలందరూ తూ షీ అంటుంటే అది భరించుకుంటూ ఉండడానికి. ఇప్పుడు ఒక మనిషి దేనికోసం చేస్తాడు? సేవ అంటే మంచి భావంతో సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ పబ్లిసిటీ కోరుకోరు, వాళ్ళు ఇటువంటి దాంట్లోకి రారు. మంచి వాళ్ళు, సహృదయపరులు, ప్రపంచానికి మేలు చేసేవాళ్ళు ఈ బిగ్ బాస్ లాంటి చెత్త ప్రోగ్రాంలోకి రారు. వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇక్కడికి వచ్చేదంతా ఎటువంటి వాళ్ళు, నేను ప్రపంచానికి తెలియాలి అనుకునేవాళ్ళు. సెలబ్రిటీలు ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు, ఇక్కడికి వస్తే వాళ్ళకి ఒరిగేది ఏం లేదు, పక్కకు పారేద్దాం. ఇంకా డబ్బు సంపాదించాలి అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అదేదో ₹1,00,00,000 విన్నింగ్ ఇచ్చేది కాకోకుండా డైలీ వీళ్ళకి 50,000 1,00,000 వాళ్ళ రేంజ్ని బట్టి రెమ్యునరేషన్ కూడా ఇస్తారు. మీలో ఎంతమందికి తెలుసో ఎంతమందికి లేదు. వాళ్ళు 100 రోజులు వాళ్ళని డేట్స్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు రోజుకింత అని. ఇప్పుడు నా అంచనా ప్రకారం ఆ ఇమ్మాన్యుయల్కి అయితే రోజుకు 2-3 లక్షలు ఇవ్వచ్చు. వీళ్ళ ప్రోగ్రామ్కి పెట్టేది ₹1,00,00,000 అయినా వాళ్ళ రెమ్యునరేషన్ అంత ఉంటుందన్నమాట. ఇంకా దివ్యల మాధురి గారికి ఏమి ఇచ్చిండే లేదు, ఆవిడని ఉబ్బిచ్చింటారు, అంటే మునగమాన ఎక్కించింటారు. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, గొప్పదానివి, అది ఇది అని ఇలా మునగమాన ఎక్కించింటారు. ఆవిడ కూడా పొంగిపోయి రెమ్యునరేషన్ కూడా వద్దులే అని దూరింటుంది. ఇంకా చాలామందికి మంచి డబ్బులే ఇస్తారు.
కొంతమంది బయటకు చెప్పిండే వాళ్ళు ఉండారు, కొంతమంది చెప్పుకోకుండా ఉండేవాళ్ళు ఉండారు. మంచి డబ్బులు అది కూడా. మీరేమనుకుంటారు అంటే ఆ కప్పు కోసమే లోపలికి వెళ్ళిండారు అనుకుంటారు. అదేం కాదు, ఎక్స్ట్రా డబ్బులు కూడా భారీగా ఇస్తారు. అంతేకాకుండా ఆ షోలో కొన్ని కనపడతాయి చూడండి, ప్రతి ఒక్కదానికి యాడ్స్ వస్తాయి వాళ్ళకి, షో వాళ్ళకి. సరే, ఇంకా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు డబ్బుల కోసం అయితే కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఇది మాట్లాడేద్దాం. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి. ఇంకా ఎందుకు వెళ్ళినట్లు అక్కడికి చెప్పండి? పేరా ఉంది, డబ్బులా ఉన్నాయి, ఇంకెందుకు వెళ్ళినట్లు? అదే ఏదో అంటారే, దూలబుట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళే చెడ్డోలుగా చిత్రీకరించుకొని సమాజం ముందు చెడ్డగా బతకడానికి వెళ్ళినట్టు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా?